మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. వృత్తి మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలోనే ఉండడం, అలాగే భాగస్వామితో కలిపి మీరు ఈ రోజుని చక్కగా గడపడము, భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన వ్యాపారాల మీద అవకాశాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం ఖర్చులకి అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని హాబీల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంగీత సాహిత్యాల మీద కానీ ఏదైనా నూతన వాటి మీద దృష్టిని సారించి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే మీ యొక్క దినచర్యలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తాయి. మీ ఆరోగ్య అభివృద్ధి కొరకు మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి వాళ్ళు ఏదన్నా బొటిక్స్ కానీ లేకపోతే ఏదన్నా బ్యూటీ క్లినిక్స్ కానీ అలాంటివి నడుపుతున్న వారికి, అలాగే మామూలుగా వృత్తిపరంగా ఏదైనా ఐటీ స్థాయి అలాంటివి చేస్తున్న వారికి కానీ ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలమైన సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా ఎదురు చూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం, తద్వారా దానివల్ల మానసిక ప్రశాంతత పెరగడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం శ్రమ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అంటే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చాలా తీవ్రంగా విశేషంగా కృషి చేయడం, అది ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా మీ కష్టంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేయడానికి అవకాశం ఉంది. ఆ వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. వృత్తి, దాంతోపాటు గృహం, ఈ రెంటికి సంబంధించిన వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఈ రోజున అధికంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి కొంత పౌరుషం పెరగడం, నాయకత్వ లక్షణాలు పెరగడం, అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే వృత్తిపరంగా చేసే ప్రయాణాలు, అలాగే ముఖ్యంగా మీ యొక్క విదేశాల్లో ఉండే తోబుట్టువులతో ఈ రోజున దీర్ఘంగా సంభాషణ చేయడం అనేది, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాల కోసం మీరు ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు అభివృద్ధికరంగా ఉండడం, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం లాంటిది ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయిస్తారు. ఇంతకు ముందు కన్నా ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, తర్వాత పెట్టుబడులు మొదలైనవి మీకు ఆలోచనలోకి రావడం అనేది, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, కుటుంబానికి బంధుమిత్రుల యొక్క రాక, ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న వ్యక్తుల యొక్క కలయిక, దానివల్ల మీకు కొంత ఆనందం, కుటుంబానికి దూర ప్రదేశాల నుంచి మీ యొక్క బంధువర్గం రావడం కానీ, వారితో మీరు చక్కగా విశేషంగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎంతో కాలంగా ఆగుతూ వచ్చిన ధనం కూడా అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. అయినప్పటికీ కూడా దూర ప్రదేశాల నుంచి బహుమానాలు కూడా అందుకునే అవకాశం లాంటిది కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు.
ఈ యొక్క తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి. దూర ప్రదేశాల్లో నుంచి కాకపోయినా మీరున్న ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. ఎదురు చూస్తున్న విషయాలలో అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి కూడా అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి స్త్రీలతో విభేదాలు కలగకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వ్యక్తులతో వాదోపవాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా కొంత శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ఆకస్మికమైన వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల కొంత మానసిక చికాకు అనేది అధికంగా ఉంటుంది. దైనందిన జీవితంలో మార్పుల కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వాహన సంబంధమైన చికాకులు మొదలైనవి కొంత మీకు చికాకును కలిగించే అవకాశం లాంటిది కనబడుతుంది. కంటికి సంబంధించిన శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మీకు రావాల్సిన ఆదాయం మీకు అందడం, తద్వారా మానసికంగా ప్రశాంతత ఏర్పడడం, సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, వారి యొక్క అలవాట్ల మీద, వారి యొక్క అభిరుచుల మీద ఎక్కువ శాతం మీ దృష్టి కేటాయిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ఏదన్నా ప్రత్యేకంగా అంటే వారికి ఏదైనా ఇష్టమైన హాబీల మీద దృష్టి కేటాయించడానికి, ఏదైనా సంగీత, నృత్యాలు మొదలైన వాటి మీద వాళ్ళకి ఇష్టమైతే అలాంటి హాబీల్లో పెట్టడానికి కూడా మీరు కృషి చేస్తారు. మీ సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క దినచర్యలో కూడా వచ్చే మార్పుల వల్ల సిస్టమేటిక్ నేచర్ కోసం మీరు చేసే కృషి అనేది కొంత ఫలితాన్ని చూపిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి వాళ్ళ విషయంలో మీరు ఎదురు చూస్తున్న విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. అది స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాహన విషయాలు కావచ్చు, తల్లికి సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, లేకపోతే వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క స్వస్థలానికి వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారంటే భాగస్వామితో కలిసి స్వస్థలానికి అంటే మీ ఉన్న ఊరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి ఉంటాయి. విద్యార్థులు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధికరంగా కుటుంబ వాతావరణం ఉంటుంది. కొంత ప్రశాంతకరమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, తద్వారా మీకు కొంత మనసు స్థిమితంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ముఖ్యంగా సంతృప్తి పెరిగే విధంగా మీరంటే చేస్తున్న వృత్తి మీద సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే ఇతరులు మిమ్మల్ని అధిగమిస్తూ ముందుకు వెళుతూ చేసే ప్రయత్నాలు కూడా కొంత మీకు నిరాశ నిస్పృహలకు లోనయ్యడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చేస్తున్న వృత్తిలో మీతో పాటు చేసే వ్యక్తులు మిమ్మల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లుగా భావన చేయడం బట్టి మీకు కొంత కృషిశీలత లోపిస్తుంది. కనుక ముందుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటూ చక్కగా ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైనవి చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి. అసంతృప్తిని అధిగమించడానికి శ్రీరామ జయరాం జయ జయ రామ రామ శ్లోకాన్ని పఠించడం చాలా మేలు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఇవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబానికి మిత్రులు, బంధువుల రాక, అలాగే మీ మాట చలామణి అవ్వడం, మీ మాట నెగ్గడం, సంతానం కూడా మీ మాటకి విలువ ఇచ్చి మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి వారు అంగీకరించి అంటే ఏ విషయంలో ఆర్థికమైన పెట్టుబడుల విషయంలో కూడా అన్ని అనుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండడం. వాగ్దానాలు చేసేటప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే అంటే నిర్లక్ష్యం చేయకుండా అలసట మొదలైనవి ఉంటే కొంత విశ్రాంతి తీసుకొని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తూ మీ ఆలోచనలని ప్రణాళికాపరంగా ముందుకు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది.